నమస్కారం అందరికీ, శ్రీయ స్టూడియోస్కి స్వాగతం. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా పబ్లిక్ ఉన్నారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి అయితే చాలా క్యూస్ ఉన్నాయి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఇంకా లేదు, కానీ చాలా పబ్లిక్ ఉన్నారు. మరి లోపల అమ్మవారి అలంకరణ కానీ అమ్మవారి దర్శనం కానీ బోనాలు అంటే చేసే వాళ్ళతో మనం కొంచెం మాట్లాడి ఇంకెవరితోనైనా మాట్లాడి మనం ఇంకా ఇక్కడ ఏమేమి చేస్తున్నారు, ఎలా సంబరాలు చేస్తున్నారు అని మనం తెలుసుకుందాం కదండి. లస్కరి జాతరలోన బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా. లస్కరి జాతరలోన బోనాల పండగ దర్శించి వద్దామే అందరిలో ముందుగా. కట్టు బొట్టు చీర
పేరు సార్? రోహిత్. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను ఒక 10-12 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాను. 12 ఇయర్స్ నుంచి ఇక్కడే హైదరాబాద్ నాకు లోకలే. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? అసలు ఇక్కడ వేరే లెవెల్ మొత్తము. అసలు బోనాల పండుగ అంటేనే ఒక వేరే లెవెల్ ఇక్కడ. అది లష్కర్ బోనాలు అంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. దర్శనం తీసుకున్నారా లేకపోతే వెళ్ళాలి ఇప్పుడు? వెళ్ళాలి. అంటే మార్నింగ్ అంటే క్యూ ఉన్నాయి కదా. ఎప్పుడు వచ్చారు మీరు ఈరోజు ఇక్కడికి? యాక్చువల్ వచ్చేసి అయితే 1 అవర్ అయింది నేను వచ్చి. ఇక్కడ అంతా చూస్తున్నా వైబ్స్ అంతా చూసే వరకు చాలా వైబ్స్ చూసేసి లోపలికి వెళ్దామని చూస్తున్నాం. ఆయన అయితే చాలా పెద్దగానే ఉంది ఇంకా. కానీ ఏంటంటే ఇప్పుడు నాకు వర్క్ ఉంది కాబట్టి నేను ఒక ఐటీ ఎంప్లాయీ. సో నాకు వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేవరకు ఈ టైం అయింది. నార్మల్గా అయితే ఎప్పుడైనా సరే నేను ఒక మార్నింగ్ 8 or 9 o'clock వస్తుండే. ఇప్పుడు ఫెస్టివల్ రోజు నార్మల్ టైమ్స్ కూడా వస్తా. నార్మల్ టైమ్స్ లో ఏమి ఉండదు, ఒక 10-15 minutes లో అయిపోతుంది. అంతేం ఉండదు. ఇప్పుడు బోనాల టైం కాబట్టి ఖచ్చితంగా వస్తాం. ఇంకా హైదరాబాద్ అంటే తెలంగాణ బోనాలు అన్నప్పుడు మినిమం ఉంటుంది. అంటే ఏమన్నా కోరికలు కోరుకోవడం చాలా నాకు జాబ్ రావాలని కోరుకున్నా నెరవేరింది. అందుకే కదా ఇంకా పట్టుబడి వస్తున్నాను నేను. అంటే మహాకాళి దేవిని కోరుకోవడం వల్ల మీకు జాబ్ వచ్చింది. మహాకాళి దేవి మీ దేవతని మీరు కోరుకోవడం వల్ల మీకు జాబ్ వచ్చింది. అంతే. అమ్మవారు అంత అమ్మవారి దగ్గర అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? మేము చాలా రోజులు అవుతుంది చేయబట్టి 60 ఏళ్ళ నుంచి మేము చేస్తాం. చిన్న ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాం? 60 సంవత్సరాలు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఎప్పుడు వచ్చేది. మరి ఎలా అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి రావడానికి? మాకు అమ్మవారు చిన్నప్పటి నుంచి అలవాటు. మేము వచ్చేస్తాం. మరి అమ్మవారి దగ్గరికి వస్తారు కదా మీరు, అంటే మీకు కోరుకున్న కోరిక నెరవేరుస్తుందని కోరిక ఏదంటే అంటే ఎప్పుడు బోనాల సమయంలోనే వస్తారా లేకపోతే ఎప్పుడంటే అప్పుడు వస్తూనే ఉంటారా? మేము ఎట్లా ఇప్పుడు వస్తూనే ఉంటాం. ఎప్పుడంటే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడకి వెళ్ళొస్తాం. విజయవాడ. అక్కడి నుంచి వస్తారు ఇక అమ్మవారి దర్శనం కోసం? అంటే ఇక్కడ మేము ఉండేది బేగంపేట. మా అమ్మ ఇల్లు నాకు హైదరాబాద్ ఇచ్చారు. అయినా కానీ నేను చిన్నప్పటి నుంచి వస్తాను ఇక్కడ. చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తారు? ఇప్పటికి వస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ మహాకాళి దేవి దగ్గరికి వస్తున్నారు మీరు? 10 years నుంచి వస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది మరి? అంటే మీరు కోరిక నెరవేరుస్తుందా మరి అమ్మవారు? అవునండి. అంటే ఇక్కడ ఎలా ఉంది మరి? అంటే ఈ రోజు మీరు రావడం చాలా బాగా చేశారంటే మొత్తం హైదరాబాద్ సిటీ దర్శనం చేసుకున్నారా మరి? ఎలా అనిపిస్తుంది దర్శనం ఈరోజు? మంచిగా చేసినాం. బాగా అనిపించింది. మరి అమ్మవారి లోపల ఎలా అనిపిస్తుంది? అంటే డెకరేషన్స్ కానీ లోపల అంత రష్ ఉన్నా కానీ మంచిగానే ఉంది లోపల అయితే. వాళ్ళ అరేంజ్మెంట్ సూపర్ గా ఉందండి. GHMC సూపర్ గా అరేంజ్ చేశారు అన్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం? చాలా బాగుందమ్మా. బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి ప్రియమైన భక్తులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల శుభాకాంక్షలు. అంటే ఇట్లా ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లా మీరు రావడం? దాదాపు 30 సంవత్సరాల నుంచి అమ్మ ఇక్కడికి రావడము చాలా ఎప్పటికీ దినదిన అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఎప్పుడు ఇంకా అభివృద్ధి జరగాలి, ఇంకా మంచి బోనాలు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇప్పటికైతే రాకేష్ బోనం అని పేరు తెచ్చుకున్నందుకైతే మన తెలంగాణలో చాలా ప్రసిద్ధి పేరు పొందినటువంటివి ఏవైతే ఉన్నాయో హైకోర్టు, సెక్రటరేట్, అసెంబ్లీ, అలాగే అస్సాంలో కూడా మనం 4 సంవత్సరాల నుంచి బోనం తీస్తున్నాం కామాఖ్య శక్తిపీఠంలో. ఇలాగే దినదిన అభివృద్ధి జరగాలి, బోనాలు చాలా బాగా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అయితే ఏంటంటే ఇంకా కూడా కొద్దిగా మంచిగా ఇంకా కూడా గ్రాండ్గా చేయాలి. మనం అందరం కూడా పోలీస్ సిబ్బంది వారికి కానీ అందరికి కూడా మనం మంచిగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్క శివశక్తులు ఎందుకంటే నూకోవడంతో కూడా మన నుంచే ఉంటే వాళ్ళు కూడా ఇంకెక్కువ చేస్తారు కదా. ఎందుకంటే వస్తున్నప్పుడు చాలామంది పిల్లలు దొబ్బుకోవడం చేయడము అదంతా కూడా మనకి ఇబ్బంది, వాళ్ళకు కూడా ఇబ్బంది. అట్లా ఇబ్బంది లేకుండా ఉండాలి. అలాగే నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఇలాగే పేరుగాంచిన దగ్గర ఏంటమ్మా మీరు ఎక్కడ ఉంటారు? నేను ఉండేది అంబర్పేటలో ఉంటాను. అంటే మీరు మీకు చాలా పేరు వచ్చింది కదా ఇప్పుడు అనేసి, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అలా దాదాపు 30 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధిగా దేవాలయాలు ఎలా అభివృద్ధిలోకి వస్తున్నాయి, అలా మా పేరు కూడా చాలా పేరుగాంచిన పేరు రాకేష్ బోనం అని అది నేను చెప్పుకుంటే బాగుండదు. అలాగే అది అట్లా ఇష్టం ఉంది కాబట్టి, అంత ఫేమ్లో ఉంది కాబట్టి హైకోర్టు, సెక్రటరేట్, అసెంబ్లీ అంటే అవి నాట్ ఏ జోక్. అది పెద్ద సీఎంతోని సంబంధం ఉన్నట్టువి.
కాబట్టి అక్కడ అద్భుతంగా అక్కడ కూడా అందరు ఎంత అద్భుతంగా చూస్తారంటే ఇక్కడ ఎంతమంది ఫిదాయి చూస్తున్నారో అక్కడ హైకోర్టులో జడ్జి నుంచి లాయర్ల వరకు ఇక్కడ సెక్రటరియట్లో అయితే మంత్రులు మినిస్టర్లు అసెంబ్లీలో కూడా అందరూ బీర్పై చూస్తారు. ఎందుకంటే వాళ్ళు అంత ఎంకరేజ్ చేయాలంటే చేయరు ఎప్పుడు కూడా. అలాంటిది మన బోనాన్ని మాత్రం చాలా అద్భుతంగా ఎంకరేజ్ చేస్తారు, చాలా మంచిగా ఫీదా అయిపోతారు. మన బోనానికి చాలా అద్భుతమైనటువంటి గుర్తింపులు ఉన్నాయి. ఢిల్లీలో 11 సంవత్సరాల నుంచి బహుమతులు తీసుకుంటూనే ఉన్నాను. ఓసారి నంది అవార్డు అనే కానీ అలా ఎన్నో రకాలుగా అవార్డులు ఇస్తూనే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఒక అవార్డు ఇండియా మన తెలంగాణ భవన్లో అందుకుంటూ ఉన్నారు. మరి మీరు ఇట్లా చేస్తున్నారు బోనం ఎత్తడం ఎత్తుకుంటున్నారు, మరి అమ్మవారు మిమ్మల్ని కర్ణిస్తుందా? మరి అంటే అమ్మవారు అంటే మీ కోరిక పేరు తెస్తుంది, ఆస్తి అంతస్తు మిద్దెలు మేడలు అన్నీ కూడా అమ్మ కలిగిస్తుంది, పండుగలు ఇస్తుంది, దేవుని కళ్యాణాలు ఇస్తుంది, అమ్మవారి కళ్యాణాలు చేస్తుంటాం సంవత్సరం అంతా. అలాగే మళ్ళీ బోనాలు ఎత్తుకుంటుంటాం. మరి ఆమె ఇచ్చిన వరమేగా అన్నము కానీ అవంతా కూడా అలా మమ్మల్ని మంచిగా పేరు ప్రతిష్టలు ఇస్తుంది, ఆస్తులు అంతస్తులు కూడా అలా. అంటే కష్టపడుతున్నాం, కష్టతగ్గ సుఖం ఆ తల్లి మాకు ఇస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, మా పేరు శ్రావణి. మేము ఒక ట్రాన్స్జెండర్స్ అనేది ఒక 40 సంవత్సరాల క్రితం నుంచి రైలు కట్ట కింద అనేది ఒక టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ కాస్త ఇప్పుడు గవర్నమెంట్ మాకు కట్టేయడం జరిగింది. ఆ టెంపుల్ నుంచి ఈ టెంపుల్కి 40-50 సంవత్సరాల నుంచి మా గురులు నాని గురువులు అనే వాళ్ళ నుంచి జరిగింది. ఇప్పుడు నగ్మమ్మ తరపు నుంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు మా బోనాలు బయలుదేరాయి. ఇది కాస్త ఒక 100-200 మంది ట్రాన్స్ ఉమెన్స్ అంతా కలిసి మేము బోనాలు చేస్తాం. అందరం కలిసి బోనాలు చేస్తాం. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది, మంచి జరుగుతుంది. అమ్మవారి దయ వల్ల వచ్చిన భక్తులకి వచ్చిన వ్యక్తులకి అందరికీ చాలా వేలలాగా ఎప్పటికీ అందరికీ మా బ్లెస్సింగ్ కానీ అమ్మవారి బ్లెస్సింగ్ మాకన్నా ముఖ్యం అమ్మవారి బ్లెస్సింగ్ ఉండాలని అనేంత ఈ సంవత్సరం అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మాకు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా బాగుంది. మాకు ఎలాంటి వ్యక్తి లేదు. మాకు ఉద్యోగాలు ఇవ్వడము, మాకు మున్సిపల్లో జాబ్ రావడము, ఇవన్నీ మాకు ఓట్రేడి కానీ ఇవన్నీ మాకు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎలాంటిది మాకు ఫెయిల్. కాంగ్రెస్ ఈస్ వెరీ గుడ్. కేసీఆర్ ఏం చేయలేదు. మాకు డబుల్ బెడ్రూమ్ అనేది లేదు, ఏమీ లేదు. కాంగ్రెస్ మాకు అన్ని ఇప్పటికీ ఆశించేది ఏంటంటే మాలాంటి కాంగ్రెస్ కి గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు గుర్తించింది. ఒక ట్రాన్స్ అన్నది గవర్నమెంట్ మాకు ఫస్ట్ కింది గవర్నమెంట్లలో గుర్తించింది ఒకటే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. మాకు గవర్నమెంట్ ఇల్లు రావాలని రేవంత్ అన్న ప్లీజ్ రిక్వెస్ట్, మీరు మీ దయతో మీరన్నా మాకు ఒక ట్రాఫిక్ పోలీస్ జాబ్ కానీ ఇప్పుడు మున్సిపల్లో కానీ ఇంకా జాబ్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అందులో మాకు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని మరి కోరుకుంటున్నాం. అన్నయ్య నీకు పాదాభివందనాలు. అమ్మవారు అందరికీ చల్లగా చూడాలి. దేశంలో ఎంతమంది ఉన్నారో అమ్మవారిది అందరి మీద ఉండాలి. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు కావాలి, వ్యాపారమైన వాళ్ళకి వ్యాపారం కావాలి. అందరు బాగుండాలి ఆరోగ్యంతో. అమ్మవారిది ఎప్పుడు ఉండాలి. నమస్తే. నమస్కారం అమ్మ, చెప్పండి. ఇక్కడ మీ పేరు? అమరావతి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? యూసఫ్ కూడా. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు అమ్మవారి దగ్గరికి? నేను 86 నుంచి వస్తాను. 86 అన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారా? ఎలా అనిపిస్తుంది మరి అమ్మవారి దగ్గరికి రావడానికి? చాలా ఇష్టం బోనాల పండుగ. ఇక్కడే కదా అన్ని కవర్ చేస్తాను. అన్ని కవర్ చేస్తారా? అంటే ఇక్కడికి అంటే వస్తారు కదా మరి ఎలా? ఫస్ట్ బోనాలు గోల్కొండకి వెళ్తాను, నెక్స్ట్ ఇక్కడికి వస్తాను. అంటే ఎక్కడెక్కడ బోనాలు చేస్తే అక్కడ మీరు వచ్చేసారనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ లాల్ దర్వాజాకి వెళ్తా, అక్కడ ఘట్టాలు వస్తాయి ఈరోజు. నెక్స్ట్ వీక్ పండగ. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి వస్తామంటున్నారు కదా, మరి మీకు ఎందుకు అంత రీజన్ ఏంటి? మరి ఇన్ని ఇయర్స్ నుంచి అమ్మవారిని మొక్కాలి కదా, మరి కరుణిస్తారా మిమ్మల్ని? అంటే అన్ని అమ్మవారు కరుణించకపోతే మనం ఇట్లా ఎందుకుంటాం? అమ్మవారి కరుణ ఎప్పుడు ఉంటుంది మన పైన. అంటే బోనం చేస్తారా మరి మీరు? చేస్తాను. మరి ఈరోజు నెక్స్ట్ వీక్ చేస్తారా? అంటే బోనం ఒక్కటేనా లేకపోతే ఓడి బియ్యాలు కూడా ఇట్లా చేస్తారు? బోనం ఒక్కటేనా, ఓడి బియ్యాలు కూడా ఇలా చేస్తారు? ఓడి బియ్యం కూడా పోస్తాం. ఓడి బియ్యాలు కూడా చేస్తారు. అంటే మంచి అనిపిస్తుంది మరి అమ్మవారి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. ముందు మీకు హ్యాపీ బోనాలు. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినది మీకు? చాలా సంతోషంగా ఉంది. అంటే మీ బాబు రాలేడా మేడం మీతో? ఈ
క్రౌడ్ లో వాడొస్తే ఇంకా ప్రాబ్లం అవుతుందని రాలేదు. మరి మీరు ఎప్పుడు వచ్చారంటే చాలా క్రౌడ్ ఉంది కదా. 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చాము. ఏ టైం అనేది తెలియదు. మీ డీలో కూడా అంటే ఇంతకుముందు పార్టిసిపేట్ చేశారు కదా డీలో. అవునవును, ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా. దానికి ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆల్రెడీ మనం ప్రూవ్ చేసుకున్నాం, విన్నర్ అయ్యాము. కానీ ఈసారి చాలా మంచి డాన్సర్స్ ఉన్నారు. గెలుస్తామా గెలవమా అనేది కాదు, మనకు అవకాశం వచ్చింది. గెలిస్తే హ్యాపీ, కానీ అంత మంచి మన ఫోక్ డాన్సర్, కానీ అక్కడ చాలా చాలా మంచి డాన్సర్స్ ఉన్నారు. వాళ్ళతో మనల్ని పోటీగా తీసుకున్నప్పుడు నేను గెలిచాను. సో మెమరీస్, మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే చాలు. మీపైన అంటే నెగిటివ్స్ ఉన్న వాళ్ళ మీద మీరు ఏం చెప్తారు మేడం? నెగిటివ్ అనేది కామన్ అండి, ఎందుకంటే మనల్ని చూస్తారు, మనతో జర్నీ చేస్తే మనం ఏంటో తెలుస్తుంది. వాళ్ళకి ఏం తెలీదు. అమ్మవారు అందరినీ క్షమించమని కోరుకుంటున్నాను నేను, అంతే, ఏం లేదు. నెగిటివ్ వస్తేనే మనం ఇంకా 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 స్ట్రాంగ్ అవుతాము. స్ట్రాంగ్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్.